ఎన్నో చూసినా పార్లమెంట్ ఎన్నికల వేళ బీఆర్ఎస్ పార్టీకి వరుస దెబ్బలు తగులుతున్నాయి. అధికారం కోల్పోవడంతో గులాబీ నేతలు పక్కచూపులు చూస్తున్నారు. ఇప్పటికే కొందరు రాష్ట్ర స్థాయి నేతలు బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పగా మరికొందరు సైతం జంప్ అయ్యేందుకు రెడీ అవుతున్నారు. తాజాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. 20 మంది కౌన్సిలర్లు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. వీరంతా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్లమెంట్ ఎన్నికల ముగిట ఒకేసారి 20 మంది కౌన్సిలర్లు పార్టీకి రాజీనామా చేయడం కొత్తగూడెం నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పార్లమెంట్ ఎన్నికల వేళ బీఆర్ఎస్ పార్టీకి వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. అధికారం కోల్పోవడంతో గులాబీ నేతలు పక్కచూపులు చూస్తున్నారు. ఇప్పటికే కొందరు రాష్ట్ర స్థాయి నేతలు బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పగా మరికొందరు సైతం జంప్ అయ్యేందుకు రెడీ అవుతున్నారు. తాజాగా భద్రాద్రి కొత్తగూడెంలో బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. 20 మంది కౌన్సిలర్లు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. వీరంతా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్లమెంట్ ఎన్నికల ముగిట ఒకేసారి 20 మంది కౌన్సిలర్లు రాజీనామా చేయడం కొత్తగూడెం నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది.